నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్య. నేవాలోకి ఏపీ శాసన వ్యవస్థ, కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం. హస్తినాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గతంలో పాలన సాగిందని ఆరోపణ. ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతామని, ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెప్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని నెమరు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగ వారోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని అన్నారు. రాజ్యాంగ పరిషత్తులతో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలన్నదే రాజ్యాంగ లక్ష్యమని అన్నారు. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని, దీనిని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కల రాశారో చూస్తామని, అధికార దుర్వినియోగం చేయటం రాజ్యాంగ ఉల్లంఘనమని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు. మనమందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం. ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు, మరెన్నో అరాచకాలు, అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు, డెకేడ్స్ మనం సబార్డినేట్స్ గానే ఆలోచించాం. ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే, మనం వేరే దేశాలకు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం, మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది. అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు, మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఒక పక్క అమెరికా, ఒక పక్క బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని, అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని, ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు. ఒక పక్క బానిసత్వం, ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన, ఇవన్నిటి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు. ఒక రోజు, 2 రోజులు కాదు. ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం, దీనికి మీరు చూస్తే 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, వివిధ కులాల నుంచి, వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు. మనం గర్వించదగ్గ విషయాలు, జాతీయ జెండా రూపొందించిన తెలుగు వారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు. అదే మరిగా చాలా మంది ప్రధాన పాత్ర కూడా పోషించారు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగా, సికే కేశవరావు, ఎం తిరుమలరావు, బొబ్బెరి రాజా రామకృష్ణరంగారావు, ఈ విధంగా ఒక 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం, ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. శాసన పరిషత్ వ్యవహారాల డిజిటలైజేషన్ లో భాగంగా నేషనల్ ఈ విధాన్ అమలు కోసం ఏపీ శాసన పరిషత్
ఎంఓయూ చేసుకుంది. కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖతో ఏపీ శాసన పరిషత్ ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ ఈ విధానం ద్వారా శాసన పరిషత్ వ్యవహారాలను డిజిటలీకరించేలాగా అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి శాసన వ్యవహారాలను డిజిటల్ విధానంలోనే నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏపీ అసెంబ్లీ మండలిలో జాతీయ ఈ విధాన్ యాప్ నేవా అమలు కోసం ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మండలీల కార్యకలాపాలను ఒకే గొడుగు కింద తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ రూపొందించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీలో నేవా యాప్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నేవా యాప్లో భాగస్వామ్యం అయితే కాగితరహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉండనుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో ఆంధ్రప్రదేశ్ చేరిందని చెప్పారు. సభా కార్యక్రమాలు, ప్రశ్నోత్తరాలన్నీ ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పేపర్ లేకుండా అమలు చేయడం దీని లక్ష్యమని తెలిపారు. పార్లమెంటు శాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో కేంద్రమే 60% భరిస్తుందని వివరించారు. ఆన్లైన్, డిజిటల్ టెక్నాలజీ, పేపర్లెస్ గవర్నెన్స్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే అందరికంటే ముందు ఉన్నప్పటికీ శాసన వ్యవస్థలో మాత్రం జాప్యం జరిగిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆదాని వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గత పాలన సాగిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ ఉపరాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని కలుస్తానని, రేపు ప్రధాని మోడీని కూడా కలుస్తానని తెలిపారు. తమను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎందుకు పట్టుకోవటం లేదని మీడియా అడుగుతుందని పవన్ అన్నారు. పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి, నా పని నేను చేస్తానని పవన్ తెలిపారు. హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని, తాను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అంతకుముందు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించి కొన్ని అంశాలను షెకావత్ వద్ద ప్రస్తావించినట్లుగా టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి 7 అంశాలపై మాట్లాడినట్లుగా చెప్పారు. ఈ అంశాలకు షెకావత్ సానుకూలంగా స్పందించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయన్న పవన్ వాటిని సరిదిద్దాల్సి వస్తుందని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గత పాలన సాగిందని, అంతేకాకుండా బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఎన్నో అనర్థాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. జలశక్తి మినిస్టర్ పాటిల్ గారిని కలవటి కలిసి మెయిన్ జేజేఎం జలజీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి, టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్లో తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సిందే. దానికి సంబంధించి ఒకటి. అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు. మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. వీటికి సంబంధించి వాడిని అడిగిన మేజర్ రెండు అంటే, ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం. 2 టైం జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాం. అలాగే అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం. పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు. అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తాను. లేదు, నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. లేదు, అవి ఉన్నాయి. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది. మాట పడుతున్నాం ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది. ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది అనుకుంటున్నాం. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం. అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం. ఫైనాన్స్ మినిస్టర్ గారిని, మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం.
లలన్ సింగ్ గారు ఇప్పుడు ఉందా మనకి వచ్చి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తాను. ఏంటి సార్ ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు? ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని, దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. సార్ ఆర్టీవీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళని పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అట్లా కదా, గత గవర్నమెంట్లో అయితే ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడ మాత్రం పోలీసులు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవి అన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. గత 5 ఏళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. నేను అధికారులతో మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలను మార్కింగ్ చేసుకున్నాను. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి అప్పట్లో గళమెత్తారని ఆయన పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనలను పాటించలేదు. నాతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. వచ్చే విద్యా సంవత్సరం నుండి పిల్లలకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అనే పేరుతో ప్రాథమిక హక్కులు, ఇతర అంశాలు, స్వతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే విధంగా బాలల రాజ్యాంగం పుస్తకాలు రూపొందించి అందించాలని నిర్ణయించాం. రాజ్యాంగం ఏమి రాశారనే అంశంపై ప్రజా చైతన్యం అవసరం, లేకపోతే సమాజం నష్టపోతుంది. ప్రిన్సిపల్ జస్టిస్, ఈక్వాలిటీ, ఫెర్టిలిటీ వంటి అంశాల గురించి అందరూ తెలుసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంపై చైతన్యం కలిగించేందుకు స్కూల్ పిల్లలకు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, ఫజిల్స్, క్విజ్ వంటివి పెట్టాలని నిర్ణయించాం. దేశానికి రోల్ మోడల్స్ అయిన మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల ప్రొఫైల్స్ ను పిల్లలకు అందించే బాలల రాజ్యాంగ పుస్తకంలో పొందుపరుస్తాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకున్నాం, కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికి అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. ఇక్కడున్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే, రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి.
గత 5 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని సమానంగా అందరికి అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరినీ నేను కోరుకుంటూ, ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది. దాంట్లో మేమందరం అహర్నిశలు కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకుంటాం జరుగుతుంది. దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, రాజ్యాంగంలో సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు. నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు, పిల్లలే మన సంపద. రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి, నంబర్ 1గా ఎదగాలంటే ఇప్పుడు మన పిల్లలపైన ఆధారపడి ఉంటుంది. దీనికోసం అందరం భాగస్వామ్యం అవ్వాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని, ఆ దిశగా అందరం కృషి చేయాలని అన్నారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు నాయుడు చాగంటికి సూచించారు. నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని సీఎం అన్నారు. దేశంలోని ఉన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రులు మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలని అన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని, నైతిక విలువల పతనానికి ఇవి కారణమవుతున్నాయని అన్నారు. గన్నవరం పరిసర ప్రాంతాల్లో పొగాకు నియంత్రణ చట్టం అమలును పరిశీలించడం జరిగిందని రాష్ట్ర పొగాకు నియంత్రణ లీగల్ అడ్వైజర్ పుట్టి శివశంకర్ అన్నారు. విద్యాలయాలు, గవర్నమెంట్ ఆఫీసుల్లో చుట్టుపక్కల నిషేధిత గుట్కా, పాన్, పొగాకు ఉత్పత్తులు గుర్తించడం జరిగిందని తెలిపారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించే షాపులు నిర్వాహకులకు జరిమానాలు విధించామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయ్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు సహకారంతో గన్నవరం పరిసర ప్రాంతాల్లో నిషేధిత గుట్కా, సిగరెట్, పొగాకు ఉత్పత్తుల నియంత్రణ కొరకు పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం అమలు కొరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ డ్రైవ్ లో స్థానిక గన్నవరం సెంటర్లో షాపులు, కిరాణా దుకాణాల వద్ద పొగాకు హెచ్చరిక బోర్డులు లేని షాపు యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి, పలు దుకాణాల్లో సోదాలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై స్థానిక పోలీసుల వారి సహకారంతో జరిమానాలు విధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొగాకు నియంత్రణ లీగల్ అడ్వైజర్ శ్రీ పుట్టి శివకుమార్, జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాటూరి హిమబిందు, ముస్తాబాద వైద్య అధికారి డాక్టర్ హర్ష, ఎస్ఐ శివప్రసాద్, జిల్లా పొగాకు నియంత్రణ అధికారి వేల్పూరి సుందర తారక రామారావు, కౌన్సిలర్ సుబ్రహ్మణ్యం, సోషల్ వర్కర్ శ్యామల మరియు ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ శ్రీనివాసరావు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పొగాకు నియంత్రణ లీగల్ అడ్వైజర్ పుట్టి శివకుమార్ మాట్లాడుతూ, కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంగళగిరి వారి ఆదేశాల మేరకు అనధికారంగా షాపుల్లో పొగాకు నిర్వహిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. బాల కార్మిక చట్టం, పొగాకు చట్టం గురించి అవగాహన కల్పించామని అన్నారు. జాతీయ పొగాకు నియంత్రణ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలలో ధూమపాన ఉత్పత్తులు మరియు ఆరోగ్యానికి హానికరం కలిగించేటటువంటి సిగరెట్టు మరియు ఇతర కాలక ఉత్పత్తులపైన ఏ విధమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుందో పరిశీలించడానికి రాష్ట్ర లీగల్ అడ్వైజర్గా నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా స్థానిక ఎస్ఐ గారు మాకు ఎంతో సహకారాన్ని అందించారు. మా ఆరోగ్య శాఖ నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి, గన్నవరం పారిశుద్ధ్య కార్మికుల నుంచి, అన్ని రకాల పౌర సంఘాల నుంచి, సివిల్ సొసైటీస్ నుంచి కూడా అనేక సహాయ సహకారాలు అందినాయి. ఇందులో భాగంగా మా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఈ ఆరోగ్య శాఖ చుట్టూ స్కూళ్ళ పక్కన ఉన్నటువంటి, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర ఎవరైతే విచ్చలవిడిగా ధూమపాన ఉత్పత్తులు, ఆరోగ్యానికి హానికరం కలిగించే ఉత్పత్తులు వాడుతున్నారో వారిపై జరిమానాలు విధించడం కూడా జరిగింది. దానికి స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క ప్రోద్బలం, సహకారం కూడా ఉన్నది. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లల్ని ఉత్పత్తుల దారులు పడకుండా, చిన్నపిల్లల్ని, యువతని
వాటి యొక్క అనారోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల వాటిని బారిన పడకుండా కాపాడటం ఆరోగ్య శాఖ యొక్క ప్రథమ లక్ష్యం. ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పిక్టోరియల్ వార్నింగ్ లేనటువంటి ఇది చూడండి, ఇవి సిగరెట్ ఉత్పత్తులు గన్నవరంలో దొరికినటువంటి ఉత్పత్తులు ఒక షాపులో మేము పరిశీలించగా ఈ ప్యాకెట్ దొరికింది. ఈ ప్యాకెట్లో ఏ విధమైనటువంటి ఆరోగ్యానికి హానికరం అనే విషయ సూచిక ఎక్కడా కూడా లేదు. టొబాకో కాజెస్ క్యాన్సర్ కానీ, వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి క్యాన్సర్ ముద్రలు కానీ ఏ విధమైనటువంటి ముద్రలు కూడా లేనటువంటి ఉత్పత్తులు ఐడెంటిఫై చేసి స్థానిక పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. తదుపరి చర్యలు స్థానిక పోలీసు వారు వారిపై తీసుకుంటారు. నగరంలోని సిద్ధార్థ నగర్ రాధామాధవ్ అపార్ట్మెంట్స్ లో కార్తీక దీపోత్సవ వేడుక కనుల పండుగ జరిగింది. కార్తీక దీపాలతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగొందింది. ప్రతి ఇంటా చీకటిని పాలద్రోలి వెలుగులు నింపే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సిద్ధార్థ నగర్ లోని జీవి రాధా మాధవ్ అపార్ట్మెంట్స్ ఆవరణలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవ వేడుక వైభవంగా జరిగాయి. అపార్ట్మెంట్స్ ప్రాంగణంలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో అపార్ట్మెంట్స్ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటి దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను ఎంతో వైభవపేతంగా నిర్వహించుకుంటామని చెప్పారు. చీకటిని పాలద్రోలి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని స్వామివారికి ప్రత్యేక పూజలు, కోటి దీపోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేటి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా అపార్ట్మెంట్ నివాసితుల సహకారంతో జరుపుకోవడం జరుగుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా సాంప్రదాయ పద్ధతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ముందుగా అందరికీ కార్తీక కోటి దీపోత్సవ శుభాకాంక్షలు. జీవి రాధామాధవ్ అసోసియేషన్లో మా ఇక్కడ ఉన్న గృహిణులందరూ అత్యుత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ దీపోత్సవం జరుపుకుంటాం. కన్నులకు వినువిందుగా ఉంది. మేము ఇక్కడ అన్ని పండగలు అందరం చాలా వేడుకగా జరుపుకుంటాము. ఈ రోజున ఈ టర్నౌట్ లార్జెస్ట్ నంబర్. ఇటువంటి పండగలన్నీ మా జీవి రాధామాధవ్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషనే స్పాన్సర్ చేస్తూ ఉంటుంది. ఈరోజు పండుగను కూడా చేశాము. అందరూ దీపాలు వెలిగించి చీకటిని పారదోలారు, ఇగ్నోరెన్స్ని పారదోలి నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నారు. అదేగాక ఇటువంటి పండుగలు మనం జరుపుకుంటుంటే మన పిల్లల్లో మన సంస్కృతిని గురించి, మన వాల్యూ సిస్టమ్ గురించి అన్నిటినీ తెలుసుకుంటారనే ఉద్దేశంతో అన్ని పండుగలు, whether it is South Indian festival, North Indian festival or any festival, all Indian festivals are being celebrated in జీవి రాధామాధవ్. అందరికీ మరొకసారి ఈ పండుగ కార్తీక మాస శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనం జీవి రాధామాధవ్ నుంచి కార్తీక కోటి దీపోత్సవం ఆ దేవుడి దయ వల్ల, శివయ్య మన వెంకటేశ్వర స్వామి రాముడి దయ వల్ల మంచిగా అందరం కలిసి జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, దేవుడి దయ అందరికీ ఉండాలని ఆశిస్తున్నాం. జీవి రాధామాధవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, కల్పన గారు మాట్లాడినట్టు ఇక్కడ కోటి దీపోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాం. కోటి దీపాలు అంటే ఒక్కొక్క ప్రమిదిలో 1,00,000 ఒత్తులు వెలిగించి 1,00,000 × 108 or 111 పెట్టి కోటి పైన వచ్చే దీపాలు కోటి దీపోత్సవం ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా కనుల విందుగా సెలబ్రేట్ చేసుకున్నాం. చక్కగా అలంకరించి నిన్నటి నుంచి ప్రారంభించి పువ్వులు అన్నీ గ్యాదర్ చేసి లేడీస్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ ఒక పక్కన కార్తీక వనభోజనాలు అవుతున్నా కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవడానికి లేడీస్ అందరూ గ్యాదర్ అయ్యి కార్తీక లాస్ట్ ఆఖరి సోమవారం కోటి దీపోత్సవం బ్రహ్మాండంగా చేసుకున్నాం. సోమవారం ఉపవాసాలతో దీపారాజన చేశారు. జీవి రాధామాధవ్ ఎప్పుడు అన్ని ఇలా కలిసే చేస్తారు. సంతోషంగా. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని అపారమైన వ్యాపార అవకాశాలను ప్రచారం చేయాలన్న లక్ష్యంతో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు బిజినెస్ మీట్ నిర్వహిస్తున్నట్లుగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో పరిస్థితులు మారాయని అన్నారు. వాటిని ప్రజలకు, వ్యాపారవేత్తలకు వివరిస్తామని ఆయన చెప్పారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొట్లూరి భాస్కర్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కొత్త విధానాలు తీసుకువచ్చిందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులు, పరిశ్రమ అభివృద్ధి, వ్యాపార అవకాశాలకు ఉన్న సానుకూలతల గురించి అందరికీ వివరించాలన్న ఉద్దేశంతో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు ఎస్ఎస్ కన్వెన్షన్ లో బిజినెస్ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ స్నేహపూరిత పారిశ్రామిక విధానాలను చూసి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కల్పిస్తుందని అన్నారు. ఎక్స్పోలో
రోజు 3 రంగాలపై నిపుణులతో ఉచితంగా సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని వివరించారు. మంత్రి లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ ఎక్స్పోలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఛాంబర్స్ మొట్టమొదటిసారిగా ఈ మెగా బిజినెస్ ఎక్స్పోని రేపు 29th నుంచి 1 డిసెంబర్ వరకు ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, ఇప్పుడున్న ఇక్కడ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ పారిశ్రామికవేత్తలు కానీ, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యి చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. గవర్నమెంట్ ఫ్రెండ్లీ అలాగే ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీస్ తీసుకురావడంతో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం జరిగింది. దాదాపు 150 నుంచి 160 స్టాల్స్ని మేము ప్రపోజ్ చేసాము. అన్నీ కూడా కంప్లీట్ అయ్యి క్లోజ్ అయినాయి. అది కాకుండా విపరీతంగా కార్పొరేట్ వరల్డ్ నుంచి ఈ ఈవెంట్ని ప్రమోట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, స్పాన్సర్షిప్ ఇవ్వటం, వాళ్ళు కూడా ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడానికి రావటం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఆ 3 రోజులు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు 3 days ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పో ఫస్ట్ టైం మేబీ విజయవాడలో ఇంతవరకు జరిగి ఉండదు. ఇందులో అన్నీ సమ్మిళితం చేశాం. ఒక్క ఎక్స్పో విజిటర్స్కి ఒక ఎక్స్పోనే కాకుండా ఈవినింగ్ డే అంతా 3 days సెక్టరల్ సెమినార్స్, అంటే ప్రతిరోజు 2-3 సంబంధించిన సెక్టార్స్కి సంబంధించి ఫస్ట్ రోజున ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అట్లాగే ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించిన ఒక సెక్టరల్ సెమినార్. ప్రతి సెమినార్లోనూ ఎక్స్పర్ట్స్ రావటం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ రావటం, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో పాత్ర తీసుకోవటం. అట్లా ఫస్ట్ రోజున ఫుడ్ ప్రాసెసింగ్ సెమినారు ప్లస్ ఆటో కాంపోనెంట్స్, తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు, అట్లాగే రెండో రోజుకు వచ్చేపాటికి మ్యానుఫ్యాక్చరింగు, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఇన్ఫ్రా అండ్ పోర్ట్స్, లాజిస్టిక్స్, ఉమెన్ ఎంపవర్మెంటు, మూడో రోజున రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షను, రెన్యూబుల్ ఎనర్జీ. ఇట్లా దాదాపు 9 సెక్టరల్ సెమినార్స్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోలోనేమో మన ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానీ, మన స్ట్రెంగ్స్ని కానీ డెమాన్స్ట్రేట్ చేయటం, అట్లాగే పాలసీస్కి సంబంధించిన విషయాలు కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, ఉన్న వేరియస్ అవకాశాలు ఈ సెక్టరల్ సెమినార్స్ ద్వారా ప్రజలకు అందించాలని, ఈ సెక్టరల్ సెమినార్స్ కూడా మేము ఫ్రీగానే ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎక్స్పో ఎలాగో అలాగే సెక్టరల్ సెమినార్స్ కూడా ఏ రకమైన ఛార్జెస్ లేకుండా ఈ ఫ్రీగానే దాన్ని సెమినార్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా ఈవినింగ్ 6 తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ని కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. 6 to 9 o'clock వరకు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఎవ్రీడే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్య. నేవాలోకి ఏపీ శాసన వ్యవస్థ, కేంద్ర పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం. హస్తినాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గతంలో పాలన సాగిందని ఆరోపణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.